ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా మొదటి 2 అంతస్తులు 1-2 అంతస్తుల్లో అవుట్ పేషెంట్ విభాగం పనిచేస్తుంది అండ్ ఒక డయాలసిస్ వింగ్ ఉంది. కానీ నిన్న మా సిబ్బంది అప్రమత్తతతో మేము జనరల్గా మెడికవర్ హాస్పిటల్స్లో అక్రాస్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో అర్ధరాత్రి 11 గంటలకి, అంటే 11 గంటల రాత్రికి ఫోన్ చేసిన 10 నిమిషాల్లో కంప్లీట్ సిబ్బందితో, కంప్లీట్ ఇంక్లూడింగ్ డాగ్స్ వార్డ్తో పాటు మొత్తం ఎంత పెద్ద ప్రమాదమైనా ఎదుర్కోవడానికి మేమున్నాం మీతో పాటు అంటూ మాకు సహకరించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఫైర్ కన్నా పొగ అనేది కొంచెం తీవ్రంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనకున్న సేఫ్టీ ఫీచర్సే కానివ్వండి, మన సిబ్బంది ట్రైనింగే కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ వారి చొరవే కానివ్వండి, అద్భుతంగా, అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, వైజాగ్లో అంత లెవెల్లో ఫైర్ అంటుకున్న ఫోన్ చేసిన 10 నిమిషాల్లో రావడం, మా ఆటో స్ప్రింక్లర్ సిస్టమ్స్ అంటే ఫైర్ అలారము, ఫైర్ ఫైటింగ్ 3 వ్యవస్థలు సింక్రోనస్గా పనిచేసి ఫస్ట్ ఫైర్ని ఆపడానికి వాటి ఆటోమేటిక్ ప్రయత్నాలు అన్నీ చేశాయి. ఎందుకైనా మంచిదని ఫైర్ డిపార్ట్మెంట్ని పిలిస్తే 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు హాస్పిటల్లో పేషెంట్లకు కానీ పైన టీవీ చూస్తేనో ఎవరైనా చెప్తే కానీ తెలియని పరిస్థితి ఇక్కడ ఫైర్ అయిందని. సో అంత అద్భుతంగా ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది. ఎందుకంటే మనం చాలా చోట్ల విన్నాము, చూసాము, న్యూస్లో విన్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ అనే హాస్పిటల్ ఉంటే ఎంతో కొంత ప్రాణ నష్టమో, ఆస్తి నష్టమో, ఇంకా తక్కువైతే పేషెంట్లని వేరే హాస్పిటల్కి తరలించడమో జరుగుతుంది. కానీ ఇక్కడ మెడికవర్లో ఆస్తి నష్టం లేదు, ప్రాణ నష్టం లేదు, పైగా ఏ పేషెంట్ని ఇంకో చోటికి తరలించాల్సిన పని రాలా. ఒక పేషెంట్, ఒక బాబు, చిన్న బాబు ఆస్తమా ఉంది అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యారు. మీరు కావాలంటే కలవచ్చు. ఏ పేషెంట్ కూడా పొద్దున వచ్చి మాకు ఇలా డిశ్చార్జ్ చేయండి అనే సమస్య రాలా. 1000 మందికి పైగా ఉన్నారు ఇక్కడ లోపల నిన్న రాత్రి, పేషెంట్లు కానీ, వారి అటెండర్ కానీ, మా సిబ్బంది కానీ, హౌస్ కీపింగ్ సిబ్బంది కానీ, మిగతా అందరు కానీ కలిసి. కానీ ఏ ఒక్కరికి ఎలాంటి గాయం కానీ, ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేసినందుకు మీ అందరి ద్వారా, ఎందుకంటే మాకు మెడికవర్కి మీడియా మిత్రులే మాకు అన్నీ, అంటే ఎవరికైనా చెప్పాలన్నా, మంచి చెప్పాలన్నా, ఉన్నది చెప్పాలన్నా మీ ద్వారానే చెప్తాం. దానికోసం మీరు కూడా అర్ధరాత్రి 11:30కి 12:30కి వచ్చి మీరు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వాలో, ఏది జరుగుతుందో అది ఇచ్చి పబ్లిక్లో కూడా ఎలాంటి భయాందోళనలు కాకుండా చేశారు. కాబట్టి మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ తరఫు నుంచి we really want to thank all of you for standing with us, for motivating us, for encouraging us, and మాకు ఆ ధైర్యం ఇచ్చి మీరు ఇంత పెద్ద విపత్తుని మనం చాలా చిన్న విషయంగా చేసేసి దీన్ని చాలా పకడ్బందీగా ఎదుర్కొని ఈరోజు హాస్పిటల్ యథావిధిగా, యథాతథంగా, ఇంకా మార్నింగ్ చెప్పాలంటే మార్నింగ్ మా రెగ్యులర్ ఓపీ కన్నా ఈరోజు ఎక్కువ ఓపీడీ పేషెంట్స్ వచ్చి వాళ్ళకి వైద్యం చేయడం జరిగింది. సో అందుకే ఈ పత్రికా సమావేశం పిలిచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుదామని చెప్పి మీ అందరు చేసిన సపోర్ట్ని, ఇన్ని డిపార్ట్మెంట్లు పేరు ఇంక్లూడింగ్ నేను చెప్పడం మర్చిపోయా, ఈవెన్ NRDF సిబ్బంది కూడా ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వీళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి ఒక 50-60 మంది సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ముఖ్యంగా మా నర్సెస్, ఎప్పుడైనా ఫైర్ అయితే అన్ని మెకానిజం ఉన్నా, అన్ని ర్యాంపులు ఉన్నా, అన్ని సిస్టమ్స్ ఉన్నా సిబ్బంది వెళ్ళిపోతారు దూరంగా ఏమవుద్దో అని. మా నర్సింగ్ సిబ్బంది కానీ, మా హౌస్ కీపింగ్ సిబ్బంది కానీ పేషెంట్ను వదలకుండా అక్కడే కూర్చొని ఎవాక్యుయేషన్ అవసరం వస్తే పేషెంట్లను ఎవాక్యుయేట్ చేయడానికి కూడా సిద్ధపడి ఉన్నాం రాత్రి. సో ఇది తెలుపుకుందామని మీ అందరికీ, మీతో పాటు ఇది పంచుకుందామని ఈ పత్రికా సమావేశం పిలవడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా, నేనంటే హైదరాబాద్ నుంచి వచ్చాను, అక్కడ నుంచి కోఆర్డినేట్ చేశాను, ప్రత్యక్షంగా ఎదుర్కొన్న పద్మజ మీ ముందు ఉంది.
I think she deserves a big round of applause for managing this event. సో ఇప్పుడు ఏదైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, అడగండి. ఒక 6 విషయాలు ఉంటాయండి. ఒకటి, మన బిల్డింగ్ మేక్ ఈ పర్టికులర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది హాస్పిటల్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్. ఫైర్ డిటెక్షన్, ఫైర్ అలారం అనేది అన్ని హాస్పిటల్స్లో ఉంటాయి. కానీ ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళి దానిలో ఎడిక్వేట్ వాటర్ ఉందా లేదా, ఆ స్ప్రింక్లర్ పనిచేస్తుందా లేదా, ఆ టెస్టింగ్ అవుతుందా లేదా. ఎందుకు అంటే ఆ సిబ్బంది అప్రమత్తత. మూడోది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇలా వస్తారా నాకైతే తెలియదు, ఎందుకంటే మాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఇక్కడ చూసి మేము ఆశ్చర్యపోయాం. 10 నిమిషాల్లో 4 ఫైర్ ఇంజన్స్ ఫుల్ ఫ్లెజ్డ్ మెకానిజంతో, ఆఖరికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటిలేటర్లు పట్టుకొని వచ్చారు హాస్పిటల్ అంటే. ఆ టైంలో వాళ్ళకి అది గుర్తు రావడం అనేది అద్భుతం. అంటే వాళ్ళకి ఏదో కమర్షియల్ మాలో థియేటర్ అంటే వేరు కదా, హాస్పిటల్ అంటే వెంటిలేటర్లు తెచ్చుకోవాలా అని, హాస్పిటల్ అంటే గ్యాస్ సిలిండర్లు పట్టుకోవాలనే ఆలోచనతో పాటు రావడం అనేది జనరల్గా వేరే రాష్ట్రాల్లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్లో ఉంటుందా ఉండదా నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా విశాఖపట్నం ఫైర్ సిబ్బంది వాళ్ళకి మాత్రం చేతులెచ్చి జోడించి చెప్పాలి. కానివ్వండి, అంతమంది ఉండరు పొద్దున్నంతమంది. డాక్టర్లు కూడా సూపర్ స్పెషలిస్టులు పొద్దున ఉంటారు కానీ రాత్రి ఉండరు. సో పొద్దున ఉంటే ఈజీగా మీరు మేనేజ్ చేసేయచ్చు. ఎప్పుడైనా ప్రమాదం రాత్రిపూట జరిగితేనే ఇబ్బంది 10 రెట్లు అవుద్ది. ఫైర్ అలారం మోగాక ఎక్కడ అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి కరెక్ట్గా 10 నిమిషాలు. ఫైర్ మాది ఆల్మోస్ట్ కంట్రోల్కి తీసుకురావడానికి మా ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ పనిచేస్తున్నాయి, మా సిస్టమ్స్ అన్నీ గ్యాస్ వాళ్ళు కొట్టడం జరుగుతుంది. దానికి తోడు వెంటనే ఫైర్ వాళ్ళకి ఇనిషియేట్ చేయడం, వాళ్ళు వెంటనే రావడం, మొత్తం సిబ్బంది, మా సిస్టమ్స్, మా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, ఫైర్ డిపార్ట్మెంట్ వారి ఫైటింగ్ సిస్టమ్స్ కలిసి పనిచేశాయి. కాబట్టి 3 గంటలు పట్టేది 2 గంటలు, గంటన్నరలో మొత్తం అదుపులోకి తీసుకొచ్చేసారు. అందరికండి, అంటే ఆల్మోస్ట్ ప్రతి ఎంప్లాయీకి మ్యాండేటరీ, అంటే వాళ్ళ సిబ్బంది విధుల్లోకి వెళ్ళాలి అంటే ఇన్ని గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగితేనే వాళ్ళు ఈ ట్రైనింగ్. మాకు 4 ట్రైనింగ్లు చాలా మ్యాండేటరీ. ఒకటి ఫైర్ ఫైటింగ్, రెండవది మాస్ క్యాజువాలిటీ అంటారు. అంటే ఇప్పుడు మొన్న ఒకసారి ఎక్కడో రిగ్గులో మంట అంటుకొని మొత్తం పేషెంట్ని తీసుకొచ్చారు మెడికవర్కి, అందరినీ కాపాడగలిగాం. సో ఈ మాస్ క్యాజువాలిటీలో ఏ పేషెంట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలా, ఏ పేషెంట్ని ట్రయాజ్ చేయాలనే విధానం మా దగ్గర ఉంటుంది. సో ఇది 2వ ట్రైనింగ్ మాకు బాగా జరుగుతుంది. 3వది BLS, ACLS, బేసిక్ లైఫ్ సపోర్టు, అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అనేది. ఇవి ఇంకా మీరు వద్దన్న హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా ఒక కార్డియాలజిస్ట్ లాగా అత్యవసరమైతే ప్రాణం ఎలా పోయాలనే దానికి ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ. ఈ 4 ట్రైనింగ్లు అన్ని NABHలో అక్రిడిటేషన్ చెందిన అన్ని హాస్పిటల్స్లో చేస్తారు. మా దగ్గరే కాదు, అన్ని హాస్పిటల్స్లో చేస్తారు. కానీ మేము ఏంటి ప్రత్యేకత అంటే దీని మీద అతి ఎక్కువగా శ్రద్ధ పెడతాం. మీరు మా దగ్గర అంటే కొన్ని బోర్డు మీటింగ్స్ కూడా ఉంటాయి, కావాలంటే మీరు ఎవరైనా కావాలంటే స్క్రిప్ట్స్ ఇస్తాను. ప్రతి బోర్డు మీటింగ్లో జరిగే ఒక హాస్పిటల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా రివ్యూ చేస్తాం. ఎన్ని స్ప్రింక్లర్స్ ఉన్నాయి, ఎన్ని లీటర్స్ వాటర్ ఉంది, ఎన్ని ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎన్ని డ్రిల్స్ చేశారు, ఎంతమంది ట్రైనింగ్ అయింది, ఎంతమంది ట్రైనింగ్లో పాస్ అయ్యారు, అన్నీ అయితేనే ముందుకెళ్తారు. సో అంత సిన్సియర్గా, అంత చిత్తశుద్ధితో చేస్తున్నాం కాబట్టే ఈరోజు మాకు ఇది ఒక మాక్ డ్రిల్ లాగా అయినట్టే. ఇంత పెద్ద ఈవెంట్ అయినా కూడా రాత్రికే మళ్ళీ హాస్పిటల్ ఓపెన్, రాత్రి కూడా అడ్మిషన్లు అయ్యాయి, రాత్రి కూడా ట్రీట్మెంట్ అయ్యారు, పొద్దున కూడా హాస్పిటల్ అసలు ఏం జరిగినట్టు పేషెంట్లకు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు వస్తే చూడండి హాస్పిటల్ నార్మల్గా ఉంది. లాస్ అంటే ఇంతవరకు లెక్క కట్టడం అయితే జరగలేదండి. UPS మొత్తం ఎగిరిపోయింది. ఆ UPSని మళ్ళీ కొత్తది తెచ్చేసి బ్యాటరీస్ పెట్టేసి స్టార్ట్ చేసాము. రాత్రి నుంచి DG మీద నడుపుతున్నాము. ఇప్పుడు నార్మల్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.